విండోస్ 11 లైవ్ టైల్స్ లేకుండా కొత్త స్టార్ట్ మెనూను కలిగి ఉంటుంది. ఫోటో క్రెడిట్ అంచు విండోస్ యొక్క తరువాతి తరం వర్చువల్ ఈవెంట్ ద్వారా జూన్ 24న ప్రారంభమవుతుందని మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది, కానీ ప్రారంభించటానికి ముందు భారీ లీక్ రాబోయే ఓఎస్ యొక్క ఇంటర్ఫేస్ను రూపకల్పన చేసిన స్టార్ట్ మెనూ మరియు మరెన్నో కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ తదుపరి నవీకరణను విండోస్ 11గా విడుదల చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. విండోస్ 10 నామకరణాన్ని వదిలివేస్తుంది. విండోస్ 11 అప్డేట్ ముఖ్యమైనదిగా భావిస్తున్నారు మరియు విండోస్ యాప్ స్టోర్ యొక్క సమగ్రతను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. విండోస్ 11 టాస్క్ బార్లో కొత్త విడ్జెట్ చిహ్నాన్ని కలిగి ఉండవచ్చని కొత్త లీక్ సూచిస్తుంది. ది అంచు యొక్క టామ్ వారెన్ విండోస్ 11 యొక్క డిజైన్ అంశాల స్క్రీన్ షాట్లను లీక్ చేసింది. విండోస్ 10X నుండి చాలా డిజైన్ ప్రేరణ తీసుకోబడింది. ఇది మొదట ద్వంద్వ తెరల కోసం నిర్మించబడింది, కానీ తరువాత తీసివేయబడింది. అనువర్తన చిహ్నాలు టాస్క్ బార్ మధ్యలో కనిపిస్తాయి. ట్రే ప్రాంతం శుభ్రం చేయబడింది మరియు కొత్త ప్రారంభ బటన్ మరియు మెను చేర్చబడ్డాయి. మీరు అనువర్తన చిహ్నాలను మరియు ప్రారంభ మెనుని టాస్క్ బార్ మధ్యలో ఉంచవచ్చు లేదా వాటిని ఎడమ వైపుకు తరలించవచ్చు. ప్రారంభ మెనూలో లైవ్ టైల్స్ లేవు. ఇది పిన్ చేసిన అనువర్తనాలు, ఇటీవలి ఫైల్లు మరియు షట్ డౌన్ మరియు పునః ప్రారంభించే ఎంపికలతో సరళమైన డిజైన్ను కలిగి ఉంది.